మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీతా గోపీనాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు జూబ్లీహిల్స్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకు న్యాయం జరుగుతుంది, పేదలకు లాభం జరుగుతుంది. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఆడబిడ్డ గెలుపు కోసం. ఆ 1,67,00,000 మంది ఆడబిడ్డలు నెలకు 2,500 రూపాయలు ఏదైతే 100 రోజుల్లో ఇస్తామని చెప్పారో 2 ఏళ్లు గడిచినా ఇవ్వకపోతే వారందరూ కూడా అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. ఈ ఆడబిడ్డ గెలుపుతో తప్పకుండా మాకు నెలకు 2,500 వస్తాయని చెప్పి వారందరూ ఆశిస్తూ ఉన్నారు. వయసు మళ్ళిన పెద్దలు నెలకు 4,000 రూపాయలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డును చూసి మోసపోయిన వారు ఈరోజు ఆశిస్తూ ఉన్నారు. మాకు 4,000 పెన్షన్ రావాలి అంటే మాగంటి సునీతా గోపీనాథ్ గెలవాలి, కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అని చెప్పి వారు కోరుకుంటా ఉన్నారు. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసపోయిన మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఇవాళ మన అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గారి గెలుపుతో కాంగ్రెస్కు కనువిప్పు కలుగుతుంది. కాంగ్రెస్కు చెంపపెట్టు లాంటి తీర్పునిస్తేనే ఆ 2 లక్షల ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు భావిస్తూ ఉన్నారు. ఆటో అన్నలు తిరగబడుతున్నారు. మాకు సంక్షేమ బోర్డు అన్నారు, నెలకు 1,000 రూపాయలు అన్నారు, మా కడుపు మీద కొట్టారు ఈ కాంగ్రెస్ వాళ్ళని చెప్పి వాళ్ళ ఆటో అన్నలు ప్రార్థిస్తున్నారు. మాగంటి సునీతా గోపీనాథ్ గెలవాలి, కేసీఆర్ రావాలి, మళ్ళీ మా ఆటో కార్మికులకు మంచి రోజులు రావాలని వారు బాధపడతా ఉన్నారు. వాళ్ళ హైడ్రా అరాచకంతో హడలిపోతున్న హైదరాబాద్ బస్తీ వాసులు, బాధపడుతున్న వాళ్ళు ఎప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి బుల్డోజర్ శనివారం ఆదివారం వచ్చి ఇల్లు కూలగొడుతుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటున్న పేదలు వామ్మో హైడ్రా అంటూ, వామ్మో కాంగ్రెస్ అంటూ ఇవాళ మళ్ళీ మాగంటి సునీతా గోపీనాథ్ గెలవాలి, గెలిస్తేనే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది, ఈ అరాచకం ఆగుతుంది అని వాళ్ళు కూడా కోరుకుంటా ఉన్నారు.